సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడపొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొందబెట్టినరు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు. ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడిపండు, దాన్ని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండ్రు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు. అందుకే మిత్రులారా, ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములు కావాలని, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినారు, ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత. అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిండ్రు. ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి. ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువతి యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి